ముల్లంగి టమాటా పులుసు రెడీ అయిందండి. ఫస్ట్ కొంచెం నూనె వేసి ముల్లంగి ముక్కలు బాగా బ్రౌన్గా వేయించాను. తర్వాత 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరకాయలు, 4 టమాటాలు వేసాను. ఉప్పు, పసుపు వేసి ఒక అన్ని నీళ్ళండి ఊరికే చిలకరించి కుక్కర్ మూసేసి 2 విజిల్ రానిచ్చానండి. అప్పుడే సాఫ్ట్గా పులుసు బాగుంటుంది. ముల్లంగి ముక్కలు చక్కగా ఉడుకుతాయి. తర్వాత మూత తీసి కారం వేసాను. తర్వాత కొంచెం చింతపండు పులుసు వేసి ఎగరనిచ్చానండి. అంటే కొంచెం పులుసు అలా ఉండాలి, కొంచెం లూజ్గానే ఉండాలి. ఒక ప్యాన్లో కొంచెం నూనె వేసి ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, కొంచెం ఇంగువ వేసాను, కరివేపాకు వేసాను. ఇది వచ్చేసి దీంట్లో వేస్తే మనకి ముల్లంగి పులుసు రెడీ అండి. బాగుంటుందండి. మనకు వచ్చేసి సువాసనగా ఉంటుంది, టేస్ట్గా ఉంటుందండి. మన కిడ్నీకి మంచి రెమెడీ అంటండి. నేను ఈ మధ్య మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఒక ఆవిడ చిన్న వయసు నాకన్నా చాలా చిన్నారు, కిడ్నీ ట్రబుల్ వచ్చేసి దాంట్లో బీపీ పెరిగిపోయి చనిపోయారు. 2 రోజులుగా నాకు మనసు బాగాలేదు. అదే ధ్యాసలో ఉండి బాగా మీ అందరం కలిసి టూర్లకు వెళ్ళేవాళ్ళం. మంచి ఫ్రెండ్, సాఫ్ట్గా, చాలా మంచిది, ఓర్పు. అలాంటి ఆవిడ మాకు అన్నిట్లో కలిసి వెళ్ళేవాళ్ళం అండి. ఎక్కడ కలిసినా చక్కగా పలకరించుకోవడం, హ్యాపీగా ఉండేవాళ్ళం. అలాంటి ఆవిడ పోయేసరికి మనసు కష్టమైపోయింది. 2 రోజులు వీడియో ఏం తీయలేదు. సరే నిన్న ఏదో బీపీ చెకప్కి వెళ్ళాను. మనం కూడా నేను ఏదో అండి ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి 4-5 నెలలు అదే ప్రిస్క్రిప్షన్ వాడేసి సరేలే బాగానే ఉందిగా, ఇంట్లో పిల్లల్ని చూసుకోవడం, బిజీగా ఉండటం నెగ్లెక్ట్ చేశాను. 5 నెలలు అయిపోయింది. డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. బీపీ బాగానే ఉందన్నారు. ఏదో కాళ్ళు చేతులు నరాలు కొంచెం నొప్పులుగా ఉన్నాయంటే దానికి ఏదో వేరే మందు ఎక్స్ట్రా రాశారు. వెళ్ళి నిన్న తెచ్చుకున్నా. కిడ్నీ ట్రబుల్కి ఇవన్నీ మంచివి అండి. అప్పుడప్పుడు మీరు ఫుల్ బాడీ చెకప్ చేయించుకుంటూ ఉండాలి. ఏం లేదండి, మన అన్నం తిన్నా తినిపోయినా మనం మందులు వేసుకుని ఉంటే పిల్లలకు కొంచెం సపోర్ట్గా ఉండాలి. నాకు ఆ పిల్లలు, ఆడపిల్లలు ఏడుస్తుంటే అండి కళ్ళలో నీళ్ళు ఆగలేదు. తల్లి ఉంటే కదండి పిల్లలకి పుట్టిల్లు. నాకు బాధ వేసేస్తుందండి. మనం ఉంటే కదా మనం కొన్ని రోజులు మన పిల్లలకి సపోర్ట్గా ఉంటాము అనేసి నేను చెకప్కి వెళ్ళిపోయాను. ఇదిగోండి ఇవాళ కంపల్సరీ ఆకుకూర రోజు వండాలని డిసైడ్ అయిపోయి ఆకుకూర కొనేసా. ఇదండి పులుసు, ముల్లంగి పులుసు పెట్టాను. కంపల్సరీ వాకింగ్కి వెళ్తాను, నా హెల్త్ చూసుకుంటాను. నా కోసం కాదు, మా ఫ్యామిలీలో నేను ఉంటేనే మా ఫ్యామిలీ నిలబడుతుంది. నా ఫ్యామిలీ కోసం నేను ఈరోజు నుంచి హెల్తీగా తిని, హెల్తీగా మందులు వేసుకుని నేను హెల్తీగా ఉండి పిల్లలకి సపోర్ట్గా ఉండాలి, ఫ్యామిలీకి సపోర్ట్గా ఉండాలనుకుంటున్నాను.